స్టూడెంట్స్, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే మీ ప్రిపరేషన్ 2 years లేదా 1 year నుంచి లేదా 6 months నుంచి లేదా ఇప్పుడే స్టార్ట్ చేసినప్పటికీ ఏదేమైనప్పటికీ కూడా మీకు కామన్గా వచ్చేటువంటి ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఉండేటువంటి 2.5 hours, దట్ మీన్స్ 150 minutes అనేటువంటివి సరిపోవటం లేదు. 150 minutes అంటే చాలా తక్కువ ఉంది. ఉన్నటువంటి క్వశ్చన్స్ 125 questions, వీటికి 125 minutes సరిపోవటం లేదు. లేదా టైంని కరెక్ట్గా మేనేజ్ చేసుకోలేక ఒకదానికి ఒకటి బబుల్ చేస్తూ ఉంటున్నాము. ఇలాంటివి చాలా వరకు కంప్లైంట్స్ అనేటువంటి పిల్లలు తమని తామే టైం సరిపోదేమో అని చెప్పేసి ఒక డైలమాలో ఉంటూ ఉంటారు. అయితే నేను ఇప్పుడు చెప్పబోయేటువంటిది మీరు వింటే టైంని ఇలా మేనేజ్ చేసుకోవచ్చా అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. అది ఎలా అనేది చెప్తాను. బిఫోర్ దట్, టైంని ఎన్ని మినిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే దానికంటే ముందుగా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, లిజన్ కేర్ఫుల్లీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, ఎవరైతే క్యాండిడేట్ ఎగ్జామ్ని రాయబోతున్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే టైం సరిపోవట్లేదు అనుకుంటారు. కానీ ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ని రీడ్ చేసి దాన్ని సాల్వ్ చేసేటువంటి లాజిక్ కనుక మీకు తెలిస్తే, మీరు ఆ క్వశ్చన్ని మీరు కనుక 1 minute చెయ్యాలి అని అనుకుంటే అది 10 seconds లేదా 20 secondsలోనే చెయ్యొచ్చు అంటారు. మనకు ఒక రకంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ 10 seconds 20 secondsలో చేయొచ్చా? దట్ త్రూ 10 seconds 20 secondsలో చేస్తే కనుక 125 questions-కి 150 minutes చాలా ఎక్కువ కదా మనకు అనిపిస్తుంది. అసలు మన ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఇచ్చినటువంటి 2.5 hours, దట్ మీన్స్ 150 minutes సరిపోవటం లేదంటే మీరేంటి సార్ ఇంకా చాలా టైం మనకు ఉండిపోతుంది అని అంటున్నారు. ఎస్, అది చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే నిజానికి మనం ఏం చేయాలి, మనం క్వశ్చన్ పేపర్ని తీసుకోవాలి, అలాగే OMR షీట్ని తీసుకోవాలి. వీటన్నిటికీ వాళ్ళు మనకు తీసుకునేటప్పటికే మనకి ఒక 15 minutes వరకు, 10 to 15 minutes టైం అయిపోతుంది. అంటే 150 minutesలో ఒక 15 minutes లేదా ఇంకా ఫాస్ట్గా చేస్తే ఒక 10 minutes మనకి ఎగ్జామ్ పేపర్ రిసీవ్ చేసుకోవడం, బబుల్ చేయడం, హాల్ టికెట్ వీటికి అయిపోతుంది. అంటే ఇక్కడ 10 minutes మైనస్ చేస్తే మనకి ఇంకా 140 minutes ఉన్నాయి. 140 minutes ఉన్నాయి. 140 minutes ఉన్నాయి. సరే సార్, నేను అంతకుముందు చాలాసార్లు చెప్పినట్లుగా 1 minuteకి 1 question చొప్పున మనం చూసుకుంటే ఇక్కడ 140 minutes మన చేతిలో ఉన్నాయి. 125 questions సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి ఇంకా 15 minutes మిగులుతున్నాయి. మీరు అనుకోవచ్చు, సార్ ప్రతి క్వశ్చన్ కూడా 1 minuteలో చేయలేం కదా సార్, కొన్నిసార్లు ఒక్కొక్క క్వశ్చన్ 2 minutes 3 minutes 4 minutes జరుగుతుంది కదా. ఓకే, అలాంటి వాటికి 15 minutes కూడా వేసేసేయండి, నో ఇష్యూ. అంటే 140 minutes సరిపోతుంది. అయినప్పటికీ ఇంకా అసలు అలా సరిపోతే నో ప్రాబ్లం. అయినా కానీ కొన్నిసార్లు ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర స్ట్రక్ అయిపోతూ ఉంటాం, రఫ్గా పోతూ ఉంటాయి. ఒకేసారి మనకు తెలియకుండానే మనం ఒక క్వశ్చన్ అలా రీడ్ చేస్తూ ఎలా అయినా నేను మ్యాథమెటిక్స్లో 150/150 ఎలా అయినా తెచ్చుకోవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటే ఒక క్వశ్చన్ దగ్గర అలా ఉండిపోతాం. ఎందుకంటే బాగా చదివేటువంటి స్టూడెంట్ ఒక్క క్వశ్చన్ కూడా చాలా కేర్ఫుల్గా చూడాలి. చూడాలి, అది కరెక్టే, చూస్తారు కూడా. ఆ క్వశ్చన్ దగ్గర మనం స్ట్రక్ అయిపోకూడదు. కానీ కొన్నిసార్లు స్ట్రక్ అయిపోతాం. అలా టైం కొన్నిసార్లు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే టైం ఎందుకు సరిపోదు అనడానికి నేను రీజన్స్ కొన్ని చెప్తున్నాను. మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఎలా బిహేవ్ చేస్తారనేది. ఇక్కడ ఇవన్నీ ముందు మన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలిస్తే, అసలు సమస్య ఎక్కడ ఉందనేది మనకు తెలిస్తే కనుక ఖచ్చితంగా మనము సాల్వ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది, OMR షీట్ వాళ్ళు ఇవ్వడము, మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళారనుకుందాం, వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఇవ్వడము, OMR షీట్ ఇవ్వడము, అలాగే మీ చేత సైన్ చేయించుకోవటము, వీటన్నిటికీ 10 to 15 minutes హార్డ్లీ అయిపోతుంది. అంటే మనకు వాళ్ళు ఇచ్చినట్టు 150 minutesలోనే ఇది అయిపోతుంది అలా అనుకోవాలి మనం. అంతేగాని ముందుగా ఇస్తారేమో అట్లా అనుకోవద్దు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆల్మోస్ట్ టైట్ షెడ్యూలే అని మనం ప్రిపేర్ అయితే అక్కడ ఇంకాస్త టైం దొరికినా నో ఇష్యూ, మళ్ళీ రీచెక్ చేసుకోవచ్చు. రైట్, అలా అయిపోతుంది. అలాగే మనం ఒకసారి సెట్ రైట్ అవ్వడానికి ఒక 5 minutes అవుతుంది. ఇలా ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను 10-15 minutes అన్నా కానీ 20 minutes వరకు అయిపోతుంది. అంటే మన చేతిలో ఇంకా 130 minutes ఉంటుంది. ఇంకా హార్డ్లీ ఏదైనా వాటర్ తాగడానికి, వాష్రూమ్కి వెళ్ళడానికి అట్లా 5 minutes అయినా ఆల్మోస్ట్ నేను చెప్పేది ఏంటంటే 25 minutes రఫ్గా మీకు పోతుంది ఈ 150 minutesలో. అంటే మన చేతిలో ఇలా కాకుండా ఇంకా 125 minutes కూడా మన చేతిలో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. 125 minutes 125 questions.
దట్స్ ఇట్. ఈ 25 minutes కూడా నేను రఫ్గా తీసేస్తున్నాను, మన మైండ్ క్యాలిక్యులేట్ చేసేది కానీ ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ 125 minutes 125 questions ఉన్నాయి అనుకుంటే ఈచ్ క్వశ్చన్కి 1 minute టైం పడుతుంది. సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 300 మార్క్స్కి ఏదైతే ఉందో అది 125 questions ఉంటాయి. మీకు తెలుసు అందరికీ కూడా. మ్యాథమెటిక్స్ 50 questions, అలాగే ఇంటెలిజెన్స్ 25 questions, ఇంగ్లీష్ 25 questions, దాంతో పాటుగా జీకే 25 questions, టోటల్ గా 125 questions. 150 minutes 2.5 hours అంటే, కానీ 150 minutes అనుకోవద్దు. 25 minutes రఫ్ గా ఏదో ఒక వర్క్ చేయడానికి పోతుంది అనుకుంటే మన చేతిలో ఉన్నాయి 125 minutes సరిపోయింది, ఇంకా టైం లేదు. ఇంకా ఈచ్ క్వశ్చన్ ఒక్కొక్క మినిట్ కి 1 క్వశ్చన్ చేసుకుంటూ వెళితే మనకు టైం సరిపోతుంది. కానీ మ్యాథమెటిక్స్ లో కొన్నిసార్లు 1 or 2 times మనం క్రాస్ చెక్ చేసుకోవాలి, మళ్ళీ ఒకసారి రీడ్ చేయాలి. అలాంటప్పుడు టైం సరిపోదు. మరి ఇదే కదా సార్ మేము అడిగేది. ఇప్పటి వరకు మీరు అదే చెప్తున్నారు. మేము ఏదైతే ఎస్ మన ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే డెఫినెట్గా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మన ప్రాబ్లంని మనలోనే ఉంచుకుంటే ఆ ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. సో ఆ ప్రాబ్లం గురించి ఇప్పుడు మీరు నేను కలిపి డిస్కస్ చేసుకుందాం, వినండి. సో మనకి ఎన్ని మినిట్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనేది క్లారిటీ ఉంది. సో మన చేతిలో 125 minutes ఉన్నాయి. 125 questions we have to solve in these 125 minutes. సో ఒక్కొక్కసారి ఈ 125 minutes కూడా సరిపోవు అనుకుంటారు. కానీ నేను ఒకసారి చెప్తాను చూడండి. 1 minute మీన్స్, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, 1 minute మీన్స్ 60 seconds. ఒక్కసారి 1 2 3 4 5 ఇలా కౌంట్ చేస్తూ వెళితే 60 seconds చాలా లెంతీ టైం. ఎస్, మీరు వింటున్నది కరెక్టే, లెంతీ టైం. సరే సార్, ఇవన్నీ కాదు. అసలు సమస్య ఏంటంటే క్వశ్చన్ని రీడ్ చేయాలి, దాంట్లో ఆప్షన్ని బబుల్ చేయాలి, చాలా ఉంటాయి, ఎట్లా సార్ అనుకుంటారు. దీనికి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మ్యాథమెటిక్స్ అయితే కనుక, అంటే రిమైనింగ్ కూడా వెంటనే పెట్టచ్చు, మ్యాథమెటిక్స్ అయితే సొల్యూషన్ చేయాలి కదా. మ్యాథమెటిక్స్ మీరు కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 30 secondsలో మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. అలా అని మీరు కంగారు పెట్టమని కాదు. మీరు లాజికల్గా ప్రిపేర్ అయితే కనుక డెఫినెట్గా 30 secondsలో పెట్టేస్తారు. అలాగే మ్యాథమెటిక్స్ 30 secondsలో పెట్టారంటే జీకే కావచ్చు, ఇలా ఏవైనా సరే చేయొచ్చు. ఇలా ఎన్ని క్వశ్చన్స్ వరకు పెట్టవచ్చు సార్ అంటే, మీరు ఏ విధంగా ఆలోచించకుండా, అంటే మీరు కనుక నిజంగా ప్రిపేర్ అయితే, నిజంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్, నెంబర్ ఆఫ్ లాజిక్స్ కనుక మీకు తెలిస్తే 100 questions వరకు మీరు 30 seconds లోపలే పెట్టేయచ్చు. ఇంకొక 25 questions నేను ఎందుకు అంటానంటే, ఈ 25 questions అవి కూడా పెట్టొచ్చు, కానీ 1 or 2 times అగైన్ అండ్ అగైన్ రీడ్ చేసి, ఏమో బై మిస్టేక్ మనం ఏమైనా మిస్టేక్ పెట్టేస్తామేమోనని ఆలోచించాల్సిన క్వశ్చన్స్ 25 questions ఉంటాయి. వీటికి మనం కొంచెం ఎక్కువ టైంని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మనం ఎప్పుడైనా సరే కొన్ని ఈజీగా ఉండేటువంటి క్వశ్చన్స్ని ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక దగ్గర లాజిక్గా థింక్ చేయాల్సి ఉంటే కొంచెం సేపు మీరు గ్యాప్ తీసుకోండి, ఒక స్పేస్ తీసుకోండి. ఎందుకంటే ఈజీగా ఉండే క్వశ్చన్ని సాల్వ్ చేసి కరెక్ట్గా ఆన్సర్ పెట్టినా మీకు మ్యాథమెటిక్స్కి 3 questions, చాలా లెందీగా ఉండే క్వశ్చన్ని సాల్వ్ చేసి, లేదా లాజిక్గా ఉండేది చాలా టైం తీసుకొని సాల్వ్ చేసినప్పటికీ ఆ మ్యాథ్స్ క్వశ్చన్కి 3 marks వస్తాయి తప్పితే ఎక్స్ట్రా రావు. ఈజీగా ఉన్న క్వశ్చన్స్కి తక్కువ మార్క్స్ అనేవి కూడా రావు. కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. సో టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను చెప్తున్న వీడియో అంతా కూడా డిస్కషన్ ఓరియంటెడే. ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, దానికి సొల్యూషన్ ఎలా ఉంటుంది, అసలు క్వశ్చన్ పేపర్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అనేటువంటి ఇలాంటి విషయాలు నేను డిస్కస్ చేస్తున్నాను. మీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే మీ పిల్లలకి ఒక్కసారి అర్థమయ్యేలాగా వీడియో చూపించండి అండ్ మీరు చూసి చెప్పండి. ఎందుకు నేను ఇలా అంటున్నానంటే, చాలా మంది పాపం చాలా కష్టపడుతూ ఉంటారు 1 year నుంచి, కానీ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి 2.5 hours నాలో చాలా తక్కువ టైం, ఇలా అంటే అలా అయిపోయింది అని అంటూ ఉంటారు. కానీ అలా ఏం కాదు, చాలా ఎక్కువ టైమే మనకి. ఎస్, చాలా టైం ఉంది. మీరు బాగా ప్రిపేర్ అయ్యారు, క్వశ్చన్ చూడగానే ఆప్షన్ వైజ్గా అలాగే ఎలిమినేషన్ చేస్తూ వెళ్ళొచ్చు, లేదా క్వశ్చన్ బాగా రీడ్ చేస్తే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉండొచ్చు. అసలు పేపర్ అనేది హార్డ్గా కాదు, లాజిక్గా ఉంటుంది, స్మార్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే మీరు నిజంగా చెప్తున్నాను, మీరు రఫ్గా పోయే 25 minutes కాకుండా 125 minutesలో మీరు ఇంకా చెప్పాలంటే 100 minutesలోనే టోటల్ ఎగ్జామ్ని కంప్లీట్ చేయొచ్చు. కానీ అలా చేయొద్దు, తొందరపడి వెంటనే బబుల్ చేయొద్దు టైం అని. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మీకు సొల్యూషన్ చేయడానికి అంటున్నాను.
బబులింగ్ చేసేటప్పుడు మాత్రం 1 or 2 టైమ్స్ మళ్ళీ థింక్ చేసే బబుల్ చేయండి. ఎందుకు చెప్తానంటే దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు ఇస్తాను, చూడండి జాగ్రత్తగా. మీకు ఒక క్వశ్చన్ అనేది ఉంది, ఈ క్వశ్చన్స్ లో మీకు ఒక ఎగ్జాంపుల్స్ అంటే మీకు 1, 2, 3 అనే ఆప్షన్స్ ఇచ్చినట్లయితే మీకు ఆన్సర్ అనేటువంటిది 3 వచ్చింది. ఆన్సర్ 3 ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆన్సర్ 3 వచ్చే విధంగా ఒక క్వశ్చన్ ని నేను ఇక్కడ డిజైన్ చేస్తాను చూడండి. ఓకే, 36/12 ఫైనల్ గా క్యాన్సిల్ అయింది. అలాగే 12 1s 12 3s. సో ఆన్సర్ ఇస్ 3. ఆన్సర్ 3. ఇక్కడ ఆప్షన్స్ లో ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఆన్సర్ ఈస్ 3. సో ఆన్సర్ 3 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 లో ఉంది. ఆన్సర్ 3 ఆప్షన్ 2 లో ఉంది. మీరు ఇక్కడ బబుల్ చేయాల్సినటువంటి ఓఎంఆర్ షీట్ లో బబుల్ చేయాల్సినవి మీకోసం వెయిట్ చేస్తున్నాయి. ఈ ఫస్ట్ క్వశ్చన్ 1 కి ఆన్సర్ ఏంటి? 3. ఆన్సర్ ఏంటి? 3. బట్ ఆన్సర్ 3 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 లో ఉంది. ఆన్సర్ 3 ఇస్ వేర్? ఆప్షన్ 2 లో ఉంది. సో మనం ఆన్సర్ 3 అనుకుంటూ థర్డ్ వన్ ని మనం బబుల్ చేసే ఛాన్స్ ఉంది. సో మీరేం చేయాలి? ఆన్సర్ రాగానే ఈ ఆన్సర్ ని ఆ ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 లో ఉంది. ఇప్పుడు ఆన్సర్ ని మీరు మర్చిపోవాలి. ఆప్షన్ 2 మళ్ళీ ఒకసారి చూడండి. ఆన్సర్ అనేది 3, ఆ ఆన్సర్ 3 ఆప్షన్ 2 లో ఉంది. నౌ మీరేం చేయాలి? ఈ ఆన్సర్ ని మర్చిపోండి. ఆప్షన్ ఏముంది? ఆప్షన్ 2. సో కమ్ టు ద ఓఎంఆర్ షీట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆన్సర్ 3 కానీ ఆప్షన్ 3 కాదు ఆన్సర్. ఆన్సర్ 3 బట్ ఆన్సర్ 3 అనేది ఆప్షన్ 2 లో ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే క్వశ్చన్ సింపుల్ గా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మిమ్మల్ని లాజికల్ గా టెస్ట్ చేస్తారు. మిమ్మల్ని అన్ని 360 degrees యాంగిల్స్ లో మీ లాజికల్ థింకింగ్ ఎట్లా ఉంది, కంగారు పడకుండా ఉన్నారు. ఇలాంటి క్వశ్చన్స్ ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే సార్ టైమ్స్ అని చెప్పారు కదా, ఫాస్ట్ గా నేను టైం మిగిల్చుకుంటానని కంగారు పడకూడదు, అలాగని స్లో కూడా అవ్వకూడదు. టైం మేనేజ్మెంట్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇలా మీరు టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. మీకున్న టైం నిజానికి చాలా ఎక్కువ. మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈజీ క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఎక్కడైనా లాజికల్గా మీకు ఐడియా రాకపోతే క్వశ్చన్ బాగా డెప్త్గా ఆలోచించాల్సి ఉంటే ఆ క్వశ్చన్ని లీవ్ చేయండి. లాస్ట్లో మనం చేసుకుందాం, చాలా టైం మిగులుతుంది. అంతేగాని ఆ క్వశ్చన్ దగ్గర మీరు టైం వేస్ట్ చేయొద్దు. అది మీరు చేయాల్సింది. సో టైం వేస్ట్ చేయకుండా మీరు ఈ క్వశ్చన్ ఏదైతే క్వశ్చన్ ఉంటుందో ఆ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? హార్డ్గా ఉంది, లాజిక్గా ఉంది అనుకుంటే ఆ క్వశ్చన్ని పక్కనే పెట్టి ఉంచేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. అలాగే మ్యాథమెటిక్స్ ఫస్ట్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో టైం మేనేజ్మెంట్ అనేది ఎక్కడో లేదు, మనం తీసుకెళ్లేటువంటి వాచ్ లో లేదు, మన బ్రెయిన్ లో ఉంటుంది. అలాగే చాలా మంది ఎగ్జామినేషన్ లో మాకు ఎక్కువ టైం ఇవ్వలేదు, పేపర్ లేట్ గా ఇచ్చి ఇలాంటివి కూడా ఉంటున్నాయి. ఒకవేళ మీకు నిజంగానే పేపర్ లేట్ అవుతుందంటే మీరు ఇన్విజిలేటర్ అడగండి, మేడం సార్ నాకు లేట్ అవుతుంది టైం అని. మిమ్మల్ని ఎవరు ఏమీ అనరు. ఇన్ఫాక్ట్ మీకు ఎగ్జామినేషన్ మీద చాలా ఒక క్యూరియాసిటీ ఉంది, ఒక అవేర్నెస్ ఉందని వాళ్ళు ఇంకా ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా మీరు అడిగితే. సో మీరేం చేయాలంటే ఖచ్చితంగా మీరు వాళ్ళని అడగండి టైం లేట్ అవుతుందంటే. ఇలా టైం మేనేజ్మెంట్ అంటే మీరు ఎగ్జామినేషన్ హాల్లో వెళ్ళిన దగ్గర నుంచి ఇన్విజిలేటర్తో మీ కమ్యూనికేషన్ దగ్గర ఉంటే మీతో మీరు కమ్యూనికేషన్ చేసే దగ్గర నుంచి ప్రతిది కూడా టైం మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు టైంని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలంటే మిమ్మల్ని మీరు ఇప్పటి నుంచే మోటివేట్ చేసుకోండి. ఎస్ నాకు చాలా ఎక్కువ టైమే ఉంది లాజికల్గా క్వశ్చన్స్ అనేవి చదువుకుంటే. అండ్ ఇంకొక విషయం సార్, చాలా పెద్ద క్వశ్చన్స్ ఉంటాయండి. క్వశ్చన్స్ చూడగానే ఒకదానికి ఒకటి కన్ఫ్యూజ్ అవుతాం. అంటే మీ ఎదురుగా ఉన్న క్వశ్చన్ గురించి మీరు ఆలోచించండి, సెకండ్ క్వశ్చన్ గురించి ఆలోచించొద్దు. నిజానికి మీరు ఒక పేపర్ పట్టుకున్నారు, 32nd క్వశ్చన్ మీరు సాల్వ్ చేస్తున్నారు. మీరు 32nd క్వశ్చన్ సాల్వ్ చేయకుండానే 33rd క్వశ్చన్ కి మీ కళ్ళు వెళ్ళిపోతాయి. కానీ వెళ్ళనివ్వకండి, మీ దగ్గర ఎదురుగా ఉన్నటువంటి 32nd క్వశ్చన్ మాత్రమే. లేదా 51st క్వశ్చన్ చేస్తున్నారు, మీరు 52nd 53rd క్వశ్చన్స్ కిందకి చూడొద్దు. కేవలం మీకు కనిపించాల్సింది 51st క్వశ్చన్ మాత్రమే. 52nd 53rd అప్పుడే రాలేదు. 51st క్వశ్చన్ చదివేసిన తర్వాత 52ndకి వెళ్ళండి. ఇలాంటివి టైం మేనేజ్మెంట్స్ ఉన్నాయి. అయితే ఒకే వీడియోలో అయితే మీరు మర్చిపోతారు. నేను ఇంకా టైం మేనేజ్మెంట్ గురించి చెప్తూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. ఇంకా మనకి టైం కూడా చాలా ఉంది ఇచ్చారు, కానీ అలానే రిలాక్స్ అవ్వద్దు. మనం ఇలాంటివి టెక్నిక్స్ చాలా నేర్చుకుంటాం. అవి నేర్చుకోవడానికే టైం ఎక్స్టెన్షన్ అయ్యింది అని హ్యాపీగా ఉంది. మీరు ఇలాంటివి నేను చెప్తూ ఉంటాను, మీరు వింటూ ఉండి పాటించాలి, ఫాలో అవ్వాలి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్, టేక్ కేర్ అండ్ బాయ్.